అయినాయి. నువ్వేం పని చేస్తావు అసలు? బాసలు తోముతా, ఇల్లు ఉడుస్తా, చెట్లకి నీళ్ళు పోస్తా, బట్టలు ఉతుకుతా. నువ్వా? మేము ఖాళీగా ఉంటున్నామా? నువ్వు రోజు నాకు స్నానం చేపిస్తున్నావు, ఇంకా దేవుడికి పూజ చేస్తున్నావు. అంతే. వంట మొత్తం నువ్వు చేస్తున్నావా? వంట చేసుకొని బాక్స్ మొత్తం నువ్వు పెట్టుకోతున్నావా? బాక్స్ నువ్వే. ఇప్పుడు నువ్వేగా వంట చేస్తున్నా, బాసలు తోముతున్నా, బట్టలు పెడుతున్నా. వాషింగ్ మిషన్ లేదా అయితే మన ఇంట్లో? మరి బట్టలు నువ్వే పెడుతున్నా అన్నావు కదా. చూసిరా, ఇక ఇట్లుంటుంది అనమాట. అంటే ఒక్క క్లాత్ తెచ్చి వాషింగ్ మిషన్లో పడేస్తే వాషింగ్ మిషన్ నేను ఉతికేస్తుంది అనమాట. ఈవిడ గారు పని చేస్తుంది. నిజం చెప్పాలంటే వీళ్ళు ఏ పని చేయకుండా ఉండడమే మనకు పెద్ద పని, అంతేనా కదా? ఒక పని చేయమంటే 2 పనులు చేసి ఏళ్ళు పెడతారు. ఇల్లు ఉడుస్తున్నావు, ఇంకా ఫోన్ ఏమంటే ఫోన్ ఇస్తున్నా, రిమోట్ ఏమంటే రిమోట్ ఇస్తున్నా, ఫ్యాన్ ఏమంటే ఫ్యాన్ వేస్తున్నా, రాత్రి లైట్ బంద్ చేయమంటే లైట్ బంద్ చేస్తున్నా, లైట్ ఏమంటున్నా, బయట ఇల్లు అంటే ఇల్లు ఉడుస్తున్నా. ఇవన్నీ నీకు పనులు చెప్తున్నావు మేము? అమ్మా నాకు హెల్ప్ చేస్తున్నావా? నీకు విషయం తెలుసా? నువ్వే పని చేయకుండా ఉండడమే పెద్ద హెల్ప్ మాకు. ఒక పని చేసుకొస్తాను 2 పనులు ఏళ్ళు పెడతావు. చూడు, నాకు స్కూల్ డ్రెస్ వేస్తుంది అంటే దీని అర్థం మీరు ఆపోజిట్ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నేను చేస్తున్నాను, తను కాదనమాట. ఇవన్నీ చేస్తున్నా. నాకు ఇల్లు ఉడుస్తుందంట, బాసలు తోముతుందంట. ఎవరైనా చూస్తే నిజమే అనుకుంటారు. ఏం చూపిస్తావు? నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చూడు ఫుడ్ టమాటా పచ్చడ, చిక్కుడుకాయ, పులుగల, పెరుగు 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 పెరుగు. ఎన్నిసార్లు చెప్తావు పెరుగు? పెరుగు, ఎగ్ రైస్, ఇంకా ఎగ్ రైస్, ఇంకా మా బుజ్జి తల్లికి ఇష్టమైన ఏంటియో తెలుసా? ఎగ్ రైస్, పులిహోర రైస్, టమాటా పచ్చడి, ఇవన్నీ పెట్టిస్తే ఇష్టంగా తింటా స్కూల్కి. లేదంటే మిగతా నువ్వు లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేస్తావా? చెయ్యదు. పప్పు కూడా చెయ్యదనమాట. లంచ్ బాక్స్ కంప్లీట్ కాకపోతే ఇంటికి వచ్చినాక కొడతా అని చెప్పేసి అది మిగులుతుంది కదా, వ్యాన్లో తినేసి వస్తుంది. అట్లా ఉంటుంది అనమాట. పొద్దున్న లేచి కష్టపడి చేస్తామా అవన్నీ వదిలేసి వస్తుంది. అంతేనా? నువ్వు ఫుడ్ తినవు కదా, సీసీ కెమెరాలో చూసినా నేను. తినాము కింద. అక్కడ పేరెంట్స్ క్యాంప్కి మేమే వానంకులు, పైకి రాడు, మేమే కిందికి పోయి నేను అక్కడ కింద తింటా. బ్యాగ్లను బరువు అవుతుంది. ఇంట్లోకి పెద్ద టాస్క్ ఏంటంటే 2nd ఫ్లోర్లో ఉంటుంది. ఆ బ్యాగులు మొత్తం బరువు అవుతుంది. పైకి కిందికి, పైకి కిందికి. నీ కష్టం పగవాడికి కూడా రావద్దు కదా, కూడా రావద్దు కదా కదా. టీచర్కి పంపిస్తావా? పంపిస్తా. టీచర్ అనగానే భయపడతాను. టీచర్ పంపిస్తా ఈ వీడియో అంతా. నిల్చో టీచర్ పంపిస్తా. అల్లరి చేస్తున్నావా నువ్వు? బాగా అల్లరి చేస్తున్నావు. ఈ వీడియో అట్లనే టీచర్ పంపిస్తా. మా పాప అన్ని సరిగా టీచర్ అంటే బాగా భయపడుతుంది అనమాట. ఇష్టమైన టిఫిన్ ఏంది? దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. దోశ, ఇంకా ఇడ్లీ, బోండా. అసలు ఇవి తినదు. బోండా తింటది బాగా. ఇడ్లీ, దోశ అని చెప్తుంది. అబద్ధాలు చెప్తుంది చూడు. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? ఇంటెలిజెంట్ గా చూడండి ఎట్లా చెప్తుందో. అట్లా ఇద్దరు కదా, ఎవరో ఒకరే ఉంటుంది. నాన్న కూతురా మమ్మీ కూతురా? బట్ ఇంటెలిజెంట్ గర్ల్ కదా, నిజంగా చాలా ఇంటెలిజెంట్ గర్ల్ అనమాట. ఇద్దరు కూతురుగా. ఎంతైనా అమ్మాయిలు ఎంత తల్లి చేసినా కానీ అమ్మాయిలు అందరూ నాన్న కూతులే కదా. అబ్బాయిలు చెప్పండి మీరే. మీకు ఒక క్వశ్చన్. మీ అందరికి మమ్మీ ఇస్తామా డాడీ ఇస్తామా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. మా వీడియోలు చూడొచ్చు కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఇట్లా ఉంటుంది మా బుజ్జి తల్లితో. ఎర్లీ మార్నింగ్ కైట్స్ అయితే ఎగరేస్తున్నాము. ఇట్లా ఆడతారనమాట ఎర్లీ మార్నింగ్. ఇగో మా ఇంట్లో పడ్డవే కైట్లు ఇవి. టెర్రస్ పైన కింద పడ్డ కైట్స్ అనమాట ఇవన్నీ. పొద్దున్నే సంక్రాంతి అనగానే ఇంకా స్టార్ట్ కదా, కైట్స్ ఎగరేస్తూ ఉన్నారనమాట.
సో ఇది వీడియో. మా బుజ్జి తల్లి అల్లరి మామూలుగా ఉండదన్నమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై అందరికీ. 5 minutes అయింది.